నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 25, 2025 తారీఖున అనగా ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి రోహిణీ కార్తె కూడా ప్రవేశం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:40. ఈరోజు తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయము 11:10 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఆ వర్జము రాత్రి 7:40 నుంచి రాత్రి 9:05 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 5:48 వరకు. రాహుకాలం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:40 వరకు. యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 12:13 నుంచి 1:50 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అయితే అమృత ఘడియలు తెల్లవారుజామున 4:47 నుంచి 6:13 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. మీకు వృత్తిపరంగా పురోగతి, డెవలప్మెంటు, లాభము అన్నీ చక్కగా ఉన్నాయి. కొంత ఒత్తిడితో కూడుకున్నట్టుగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. బంధువుల నుంచి మీకు సపోర్టు, అడ్వైజు వచ్చే అవకాశం ఉంది. అది మీకు సరిపోతేనే తీసుకోండి, లేదంటే మొహమాటానికి పోయి ఇబ్బంది పడకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి మీ రంగాలలో ఏ ప్రయత్నం చేసినా మొదలు పెట్టడం కానీ ఏదైనా చేసుకోవడం కానీ ఈరోజు చేసుకోండి. కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. శ్రమకు తగిన ఫలితాన్ని చక్కగా పొందుతారు. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. మిగతా పనులన్నీ చేసుకోండి, కానీ డబ్బు పరంగా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ లావాదేవీలు కానీ ఏమైనా చేయాలి అంటే కనుక జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి. తదుపరి కన్యా రాశి చూసినట్టయితే ఇష్టమైన పనిలో మీరు సక్సెస్ సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటుగా ఏదైనా క్షేత్ర దర్శనం కానీ, టూరింగ్ కానీ, ఔటింగ్ కానీ ఇట్లాగా బయటకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు శుభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి.